సంతోష్ కాసర్లా. సో ఈ రోజు ముచ్చట ఏంటంటే నా సీమంతం వీడియో మేము సడన్ గా ప్లాన్ చేసుకొని వన్ డే ముందు ఎక్కడ కూడా జరగలేదు, అత్తింట్లో గానీ పుట్టింట్లో గానీ. నోరు ఊరిపోతుంది నాకైతే. సీమంతం అంటే మొగుడు పాపిడి తీయాలి అని అన్నారు అందరూ. శ్రీమంతం గురించి కూడా కొంతమంది కొన్ని రకాలుగా డౌట్లు పెట్టిళ్ళు నాకు. మనం ఏం తప్పుగా చేయట్లేదు, ఎవరికి తప్పుగా అనుకోవట్లేదు. సో మనం మంచి అనుకున్నప్పుడు దేవుడు మంచిగా చేస్తాడని. లేమో తెలుసుకోకుండానే వచ్చిందో. ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు రావాల్సిందే. నా బేబీకి అయితే చాలా మంది బ్లెస్సింగ్స్ ఇచ్చారు. మేమేమనుకుంటున్నాం అంటే మెటర్నిటీ ఫోటోషూట్ చేద్దాము. మేమిద్దరం 100 లో ఒక 10% సాటిస్ఫాక్షన్ లేము. నా పిల్లం శ్రీమంతానికి నేనే కెమెరామ్యాన్ గా మారిపోయి అన్నట్టు. హలో నమస్తే వనకం, నేను మీ సంతోష్ కాసర్లా. అందరు ఎట్లున్నారు, మంచిగా ఉన్నారా? సో ఈ రోజు ముచ్చట ఏంటంటే, ఈ రోజు ముచ్చట చెప్పడానికి ముందు మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ప్రెగ్నెన్సీ రివీల్ వీడియో చూసి మస్తు మంది బ్లెస్ చేస్తూ కామెంట్స్ పెట్టిళ్ళు, మెసేజ్లు చేసిండ్లు. నా బేబీకి అయితే చాలా మంది బ్లెస్సింగ్స్ ఇచ్చారు అండ్ అడ్వైజులు కూడా ఇచ్చిళ్ళు. అంటే ఇట్లుండాలి అట్లుండాలి అని చెప్పేసి వాళ్ళందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు ముచ్చట ఏంటంటే నా సీమంతం వీడియో సీమంతం వేడుక ఎలా జరిగిందని చెప్పబోతున్నాం అన్నమాట. ఇప్పటి వరకు శ్రీమంతం అనేది అటు తన సైడ్ గానీ ఇటు నా సైడ్ గానీ ఎక్కడ కూడా జరగలేదు. అత్తింట్లో గానీ పుట్టింట్లో గానీ ఎప్పుడు జరగలేదు, లేరు, ఐడియా లేదు అసలు సీమంతం అంటే ఏంది అనేది కూడా తెలియదు. కేవలం తన సంతోషం కోసం నాకు అవును ఇది మాత్రం చేస్తే ఎట్లుంటది అని చెప్పేసి తను అంటే అందరు వీడియోస్ చూస్తా ఉంటది కదా, ఇగో వాళ్ళకి ఇట్లా శ్రీమంతం అయింది, వీళ్ళకి ఇట్లా శ్రీమంతం అయింది అని చెప్పి. అరే తను హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా శ్రీమంతం చేస్తే. సో మీకు చెప్పే క్లారిటీ ఏంటి అంటే, శ్రీమంతానికి ఎక్కువ మందిని పిలవలేదు. ఎందుకు పిలవలేదు అనే విషయాన్ని వాయిస్ ఓవర్ లో చెప్పడం కంటే కూడా డైరెక్ట్ గా ఇట్లా మాట్లాడుతూ చెప్తే బాగుంటుందని చెప్పేసి ఇట్లనైతే చెప్తున్నాము. ఎందుకు పిలవలేదు? మేము సడన్ గా ప్లాన్ చేసుకొని వన్ డే ముందు, వన్ డే అంటే ఎల్లుండి శ్రీమంతము, ఆ వన్ డే ముందు అప్పటికప్పుడు ఇక మాట్లాడి టెంట్ అని చెప్పి డెకరేషన్ అని చెప్పి మొత్తం వన్ డేలో అయిపోయింది. మామయ్య సైడ్ అంటే మాకు అత్తారింటి సైడ్ నుంచి రావాల్సిన చుట్టాలందరూ కొత్తూరు ఇటు సైడ్ అంటే చాలా లాంగ్ ఉంటారు. అక్కడ కనీసం బస్సులు కూడా ఎక్కువగా తిరగవు. సో రావాలి వాళ్ళు రావాలి వచ్చిండ్లు అనుకో, ఇక్కడ స్టే చేయడానికి కూడా స్పేస్ లేదు, వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు. ఆ నైట్ టైం వాళ్ళు బయలుదేరిపోయినా ఇబ్బంది పడతారు. సో ఇంకా ముందు ఉంటాయి కదా, అప్పుడు చెప్తాంలే అనుకున్నాము. అండ్ మ్యారేజ్ టైంలో కూడా అప్పటికి చెప్పినాం మ్యారేజ్ టైంలో రాకపోవచ్చు అనే డౌట్ తోటే చెప్పినాం. బట్ వాళ్ళు రాలేదు, సపరేట్ గా వెహికల్ కూడా పెట్టి ఇచ్చినాము, రాలేదు. నేను ఖమ్మం నుంచి ఎందుకు నా రిలేటివ్స్ ప్రత్యేకంగా వచ్చారు అంటే, ఆ బాబాయ్ పిన్ని వాళ్ళు మాత్రం వాళ్ళు అంటే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవడానికి ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఖమ్మానికి బస్సెస్ ఉంటాయి కాబట్టి అవైలబుల్ గా వాళ్ళు వెంటనే స్టార్ట్ అయిపోయారు. ఏమంటే సీమంతం అయిన వెంటనే తాతయ్య వాళ్ళు బాబాయ్ పిన్ని వాళ్ళు స్టార్ట్ అయిపోయారు. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు మాత్రం పిలిచాము, కొంతమంది వచ్చారు, కొంతమంది రాలేదు. కొంతమందికి అంటే కుదరని వాళ్ళు, ఆ డేన రావడానికి కుదరని వాళ్ళు గుర్తుంచుకొని తర్వాత వచ్చి బ్లెస్ చేశారు అన్నమాట. స్వీట్స్ గానీ ఫ్రూట్స్ గానీ పెట్టి బ్లెస్ చేసేళ్ళు. అవి కూడా బిట్స్ వస్తాయి చూడండి. అండ్ శ్రీమంతం గురించి కూడా కొంతమంది కొన్ని రకాలుగా డౌట్లు పెట్టిళ్ళు నాకు. ఒక టైంలో అయితే ఎందుకు ఇంత పెద్దగా చేసుకోవడం అనిపించింది అంటే, వచ్చిన వాళ్ళది ఒక్కొక్కరు ఆశీర్వాదం ఒక్కొక్క రకంగా ఉంటది. ఎవరు మంచిగా ఆశీర్వదిస్తుండ్రు, ఎవరు ఎట్లా ఆశీర్వదిస్తారు, కొంతమంది కలిసి రాదు అని ఇట్లాంటివి కూడా ఇంటూ వచ్చినాము. ఎండ్ ఆఫ్ ది డే ఏమనుకున్నామంటే, దేవుని చూసుకుంటాడు, దేవుడు ఉన్నాడు కదా, చేసుకునేది అయితే మన సంతోషం కోసం మన హ్యాపీ కోసం ఒక మెమొరీ ఉంటది అని చెప్పి చేసుకుంటున్నాము. మనం ఏం తప్పుగా చేయట్లేదు, ఎవరికి తప్పుగా అనుకోవట్లేదు. సో
మనం మంచి అనుకున్నప్పుడు దేవుడు మంచిగా చేస్తాడని చెప్పి వాళ్ళ మనసులో ఏముండి ఆశీర్వాదిస్తున్నారని మనకు తెలియదు కదా. వాళ్ళు గాజులు వేస్తారు, బొట్టు పెడతారు, వాళ్ళు ఆశీర్వదిస్తారు కాబట్టి వాళ్ళ మనసులో ఏదైనా ఉండని దేవుడు కల్మషం లేకుండా మేము ఏదైతే పిలిచి వాళ్ళు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారో అదే కల్మషం లేకుండా ప్రతిదీ జరిగిద్దని చెప్పేసి నేను అనుకున్నాను. నాకు ఎలా అయితే కావాలో నా సంతోషం కోసం ప్రతి 1 రూపీ తను ఖర్చు పెట్టిందే నాకు నచ్చినట్టే డెకరేషన్ చేయించాడు. నా సంతోషం కోసం ప్రతి ఒక్కటి తన దగ్గరుండి చూసుకున్నాడు అనమాట. ఇది వద్దుకునమ్మా, ఇది కాదుకునమ్మా అని చెప్పేసి ఎక్కడ కూడా అనలేదన్నమాట. సో దానికైతే నేను ఇంకా ఏం చెప్పలేను, ఎందుకంటే భర్తకు ఎవరు థ్యాంక్స్ చెప్పరు. సో నేను అందుకే అవేం చెప్పలేను. ఇది సీమంతం వేడుక గురించి మేము మీకు ఇచ్చే క్లారిటీ అనమాట. ఇప్పుడైతే వీడియో చూసేయండి. ముందైతే తను మెహందీ పెట్టించుకుంది అన్నట్టు మా ఇంటి దగ్గరలో ఉన్న మాంగళ్య షాపింగ్ మాల్ దగ్గర. ఇక ఇంటికి ఎవరినైనా వచ్చి మెహందీ పెట్టమంటే వాళ్ళైతే మస్తు డబ్బులు అడుగుతాను. ఇక తనే కొంచెం ఓపికతోటి ఇక అక్కడి వరకు అయితే వచ్చి మెహందీ పెట్టించుకుంది. ఇక మధ్యలో కొంచెం ఇట్లా గ్యాబుల్లాగా ఉంటే ఇక అదైతే నేనైతే కవర్ చేసిన. ఇక చూడండి మొత్తం ఎర్రగా పండింది కదా, అంటే నేను ఎంత మంచి ఉన్నైతే తనకు అంతగానో ఎర్రగా పండుతుంది. ఇక మా నాన్న అయితే వచ్చిండు అన్నట్టు, కాదు మా నాన్న పట్టుకొస్తే తిను మిక్సీ పడుతున్నాడు. అందరూ ఫేషియల్స్ అవి ఇవి అనుకుంటారు కదా, ఇప్పటివరకు ఎప్పుడు పెళ్లి టైంలో చేయించుకున్న ఫేషియల్ మళ్ళీ ఎప్పుడు చేయించుకోవాలి. ఐబ్రోస్ అయితే తీసుకొని ఇగో అయితే ఇప్పుడు ఫేస్ ప్యాక్ వేసుకుందాం. కొంచెం కళ్ళు ఇగో ఇవన్నీ ఇట్లా బ్లాక్ ఉన్నాయి కదా, మంచిగా లేదు ఫేస్ కూడా. నిద్ర అయితే సరిపోతలేదు. అత్తమ్మ అయితే అందరిని ఇన్వైట్ చేయడానికి వెళ్ళింది. ఇప్పుడు అందరికీ బొట్టు పెట్టి, అంతే కదా, బొట్టు పెట్టి అందరికీ పిలవడానికి రేపు సీమంతం ఉంది మా కోడలిది అని చెప్పడానికి వెళ్ళింది. నా డాడీ తీసుకొచ్చిన స్వీట్స్ ఇవి నిన్న నైట్ తను మొత్తం ఫ్రూట్స్ కొన్నాడు అన్నట్టు. ఫ్రిడ్జ్లో కూడా ఉన్నాయి ఫ్రూట్స్, అవి కింద ఉన్నాయి ఫ్రూట్సే, అంటే పైకి సొరకాయలు పెట్టేసరికి సొరకాయలే కనిపిస్తున్నాయి. స్మెల్ అయితే మస్తు వస్తుంది, తినాలనిపిస్తుంది. నాకు అనిపించట్లే, నీకు అనిపిస్తుంది కారం ఉప్పు వేసుకొని తినాలని. పిల్కకు అందుతుంది జుట్టు అయితే, మీరు గమనిస్తున్నారో లేదో ప్రతి వీడియోలో నేను జుట్టు టాపిక్ ఎత్తుతున్నా. ఈరోజు కొంచెం వెనక్కి పెట్టుకున్నాడు మంచిగానే. మా మాట టెంట్ నా ముఖం చూస్తే వాళ్ళు తడుచుకుంటారు. మాస్క్ పెట్టుకొని ఇప్పుడే రిమూవ్ చేసా, చూసారు కదా. అందరు అంటారు చూడు అది బిఫోర్ అండ్ ఆఫ్టర్ అని, షైనింగ్ ఇస్తుంది కదా. ఏం లేదు, దానికి ఉన్న నురుగుంటుంది కదా, అది ముఖానికి అంటుకొని మొత్తం మెరుస్తుంది అన్నట్టు నా ముఖం. ఇప్పుడే మా ఆయన ఏం చేస్తున్నావు? ప్యాకింగ్ అంటే ప్లేట్లో పెట్టి ర్యాపింగ్ చేస్తున్నాం. అది ర్యాపింగ్ కవర్ తీసుకొని వచ్చిండు, అది వేస్తాడు అన్నట్టు. ఇప్పుడు తినొద్దు, ఎందుకు? షోకా? తినేటి తీసుకొస్తారా, తినంది తీసుకొస్తారా? ఇందాక చూపిలే కదా, కాళ్ళకి గోరింటాకు పెట్టుకున్నా. ఇదన్నమాట సంగతి. ముసలోళ్ళ కాళ్ళు ఉన్నట్టే ఉన్నాయి అయితే. ఇగో ఫ్రూట్స్ అన్నీ మొత్తం బాగా అదేంది ప్లేట్లలో పెట్టేసేసిండు. అగో ఆ లడ్డు తునిగిపోయింది మొత్తం. అరిసెలు, బొబ్బట్లు, స్వీట్లు, కాజాలు, అవేంది జాంగ్రీ, అది జాంగ్రియా జిలేబీ, జాంగ్రీ, మామిడికాయలు ఫ్రూట్స్ అనమాట. గ్రేప్స్ బాగా కనిపిస్తున్నాయి ఇలా. మా అత్తమ్మ ఐడియా అనమాట గ్రేప్స్ ఇలా పెడదామని. ఆ బుట్టలో అరటి పండ్లు, లడ్డూలు అన్ని స్వీట్స్ చూపించి ముఖ్యమైనది చూపిలే కదా, అదేంటంటే సలివిడి. నోరు ఊరిపోతుంది నాకైతే. రేపు తిందు ఇప్పుడు కాదు. ఇగో అక్కడ కూర్చున్నది మా మామయ్య. తిరిగి వచ్చిండు. అయితే మా వాడు ఇప్పుడు ర్యాపింగ్ చేస్తున్నాడు అన్నట్టు. అట్లనేనా ర్యాపింగ్ చేసేది? ఓకే. అతుకుంటుంది ఇక అట్లనే. వావ్, నైస్. సో ఫైనల్లీ నా సీమంతానికి కావాల్సిన ప్రిపరేషన్స్ అయితే 20% కంప్లీట్ అయ్యాయి.
ఇక నెక్స్ట్ డే మార్నింగ్ ఇక పైన డెకరేషన్ వర్క్ బిల్డింగ్ మీద ఇక కిందనేమో వంటలు ఇక ఇవన్నీ అవుతా ఉన్నాయి అన్నట్టు ఒకదాని తర్వాత ఒకటి. శ్రీమంతం అంటే మొగుడు పాపిడి తీయాలి అని అన్నారు అందరూ, అందుకని మా ఆయన పాపిడి తీస్తున్నాడు. ఉన్న పాపిడిని అటు ఇటు అంటున్నాడు, అది ఏం పాపిడో కూడా తెలియదు, ఆ సైడ్ రావట్లేదు, స్ట్రైట్ రావట్లేదు. సో ఫైనల్లీ నా హెయిర్ అయితే అంటే పూలతోటి మొత్తం నిండిపోయింది. శారీ అయితే ఇదే అన్నమాట. ఇగో తనకి 2 శారీస్లో ఒక శారీ ఇదే సెలెక్ట్ చేశాడు నచ్చిందని. సో ఫైనల్లీ అయితే రెడీ అయిపోయా. నెక్స్ట్ ఇక దేవుని దగ్గర మంచిగా పూజ చేసుకొని ఇక తనకైతే బొట్టు పెట్టిన. ఇక చూడండి, ముందు దేవుని దగ్గర మొక్కమంటే ఇక ముందు నాకే మొక్కుతాంది. తర్వాత దేవునికి మంచిగా మొక్కుకుంది. ఇక ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరిని అయితే ఇక మొత్తం ప్యాక్ చేసినాయి, అవి ఇవన్నీ అయితే తీసుకొని ఇక బిల్డింగ్ మీదకి నడుమని చెప్పినాయి. ఇక అందరూ అయితే ఇక అవన్నీ తీసుకొని అయితే ఇక బిల్డింగ్ మీదకి అయితే పోయి ఇక అక్కడ ఒక షాప్ పరిచి ఆ షాప్ మీదనైతే అన్ని పెట్టేసిండ్రు అన్నట్టు. ఇక ఆ తర్వాత ఇక మేమిద్దరం ఎండింగ్లో ఇక పైకి ఎక్కినాం అన్నట్టు. చూడాలి ఇక తన డెకరేషన్ అవి చూసిన తర్వాత ఎట్లా రియాక్ట్ అవుతుంది అనేది. తనైతే మస్తు ఖుషి అయిపోయింది. ఇక ముందైతే నా చేతుల మీద నుంచి అయిన తర్వాత ఇక మిగిలిన వాళ్ళు ఎవరైనా చేసుకొని ఏమైనా కానీ అని చెప్పేసి ఇక నేనైతే మొదలు పెట్టినా అన్నట్టు. ముందు అక్షింతలేసి ఆశీర్వదిస్తుంటే ఇక కష్టమైన సరే ఇక తన కింద కూర్చొని కాలు ముక్తుంటే వద్దు ఇక కూర్చో అని చెప్పేసి ఇక నేనైతే ఇక మిగిలిన వాళ్ళందరూ కానివ్వండి అని చెప్పేసి ఇక అక్కడ నుంచి జరిగిన తర్వాత ఇక అమ్మ నాన్న వచ్చి అయితే ఇక అవి పండ్లు పూలు ఇంకా స్వీటు అవి తీసుకొని వచ్చి అయితే ఇక చేసిండ్రు అన్నట్టు. తర్వాత సుచిత్ర వాళ్ళ తాతయ్య నాయనమ్మ, తర్వాత అక్క బావ, తర్వాత మా దాసన్నుళ్ళ అమ్మ, తర్వాత సుచిత్ర వాళ్ళ ఫస్ట్ బాబాయ్ పిన్ని, తర్వాత సుచిత్ర వాళ్ళ రెండో బాబాయ్ వాళ్ళ రెండో పిన్ని రాలేదు. తర్వాత సుచిత్ర వాళ్ళ మూడో పిన్ని వాళ్ళ మూడో బాబాయ్ రాలేదు. తర్వాత సుచిత్ర వాళ్ళ మేనత్త, తర్వాత సుచిత్ర వాళ్ళ చెల్లె, తర్వాత మా ఇంటి దగ్గర ఉండే అక్క, తర్వాత సుచిత్ర వాళ్ళ చిన్న బాబాయ్ పిన్ని, తర్వాత మామయ్య అంటే సుచిత్ర వాళ్ళ నాన్న, తర్వాత మా ఇంటి పక్కన ఉండే అక్క వాళ్ళు, తర్వాత మంగళారతి పాటతోటి శ్రీమంతం కార్యక్రమం అయితే కంప్లీట్ అయింది. ప్రసాద్. సో నాకు బ్రదర్స్ ఎలాగా అన్నట్టు ఎలాగో లేరు, మాకు మేమిద్దరం సిస్టర్సే కాబట్టి. సో నా ఓన్ బ్రదర్ లాగా అన్నట్టు ఈరోజు కుకింగ్ చేశాడు నా కోసం ఖమ్మం నుంచి వచ్చి. నేనైతే చాలా సాటిస్ఫాక్షన్ ఫీల్ అవుతున్నా, ఎందుకంటే నైట్ క్యాటరింగ్ చేసుకొని వర్క్ చేసుకొని నైట్ జర్నీ చేసి నా కోసం వచ్చాడనమాట. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అమ్మ నా సీమంతానికి మిస్ అయింది, సో నా కోసం ఇప్పుడు మళ్ళీ వచ్చింది అన్నట్టు. ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు రావాల్సిందే. మిస్ అయినందుకు సో ఈరోజు కలిసినాం అన్నట్టు. దాంతో నేను రెడీ అయి ఉండడం నాకు మెయిన్ గా లక్కీ అనిపిస్తుంది. ఆ రోజు సీమంతానికి మా వదిన రాలేకపోయింది, సో అందుకని ఇప్పుడు వచ్చింది. నా అంటే సంగీత అనమాట పేరు. నేను పేరేం చెప్పదలుచుకోలే, మా వదిన అంటే సరిపోతుంది, సో అందుకని. అక్కడ ఉన్నది నా తమ్ముడు, ఆడు తిప్పలేను నేను ఇప్పుడు అన్ననే అనుకోండి. ఇక అంటే వదిన అన్నప్పుడు అన్న. ఇక రోజు మిస్ అయినందుకు నా కోసం ప్రత్యేకంగా సర్ప్రైజ్ ఇచ్చేలా వచ్చిండు. అసలు ఇంట్లో ఉన్నామో లేమో తెలుసుకోకుండానే వచ్చిండు, అదనమాట. ఫైనల్గా మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఈవినింగ్ అంటే నైట్ కూడా అయింది టైము. సో హ్యాపీ ఆరా. నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇటైనా అటైనా మా ఆడబిడ్డ వాళ్ళైనా అందరూ వెళ్ళిపోయారు. సో నేనైతే చాలా టైర్డ్గా ఉన్నా. తాతయ్య దిష్టి తీశాడు అప్పటికి, కానీ దిష్టి తీసినా కూడా కొంచెం ఎందుకో బాడీ మొత్తం ఒకలాగుంది. డ్రెస్ చేంజ్ చేసుకోవాలి, ఇవన్నీ హెవీగా ఉన్నాయి.
చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా. ఫస్ట్ ఈ పాయింట్ అడగగానే అది చెప్పకుండా నేను ఈ టాపిక్ అంతా ఎందుకు చెప్తున్నా అంటే బాగా జరిగింది కాబట్టి అలసిపోయా అన్నట్టు. చాలా అంటే చాలా బాగా జరిగింది అది. సో ఫైనల్ గా శ్రీమంతం ముచ్చట అయితే కంప్లీట్ అయింది. బట్ మేమిద్దరం 100లో ఒక 10% సాటిస్ఫాక్షన్ లేము. అందరు సాటిస్ఫాక్షన్, ఇవ్వండి మా డాడీ, మా అత్తయ్య, మా మామయ్య అందరు సాటిస్ఫాక్షన్. ఎందుకంటే మాకు ఫొటోస్ మంచిగా తీయడానికి, మేము ఎక్స్పెక్ట్ చేసినంత వీడియోస్ తీయడానికి మాకు ఎవరు లేకపోతే ఈరోజు నా పిల్లం శ్రీమంతానికి నేనే కెమెరా మ్యాన్ గా మారిపోయి అన్నట్టు. లేదు, మా మామయ్య కూడా తీసాడు. మధ్యలో వీడియో మధ్యలో ప్రసాద్ అని చెప్పాక ప్రసాద్, మా దాసన్న మధ్య మధ్యలో అట్లా హెల్ప్ చేశారు. సో సాటిస్ఫాక్షన్ లేదు. ఏదో రీల్స్ ఇంకా ఏదైనా సాంగ్ అలా అందరు చేస్తారు కానీ అదంతా ఏం కాలేదు. కానీ సో టోటల్ గా అయితే మంచిగా అయితే అయింది. అండ్ మేమేమనుకుంటున్నాం అంటే మెటర్నిటీ ఫోటోషూట్ చేద్దాము ఏదన్నా చిన్నగా అనుకుంటున్నాం. సో దాంట్లోనైనా సాటిస్ఫాక్షన్ గా ఫొటోస్ తీసుకోవచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, ఎందుకంటే వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. yes